బ్రౌన్ రైస్ స్వీట్ తయారు చేస్తున్నానండి కొబ్బరితో. వాటికి కావాల్సింది కొబ్బరికాయ ఒక అర్థం అండి, కాయలో ఒక అర్థం చాలు, జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు, ఇలాచి, నెయ్యి అండి, తేనె, బెల్లం వేసుకోవచ్చు, చక్కెర వేసుకోవచ్చు. నేనైతే తేనె చేస్తున్నానండి. బ్రౌన్ రైస్ రాత్రి నానబెట్టుకోవాలండి, కడిగి పెట్టుకున్నాను. ముందుగా కొబ్బరి పాలు తీసుకోవాలండి, చిన్నగా ముక్కలు చేసి. సులువైన పద్ధతి అంటే మిక్సీలో వేసేస్తాను. ఈ కొబ్బరి ముక్కలండి మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పాలు తీసుకోవాలండి. మిక్సీ చేసుకున్నానండి కొబ్బరి పాలు. వడకెట్టుకోవాలో జాలి ఎట్టి అండి. ఇది పాలు ఇన్ని వచ్చినాయి. ఈ పిప్పి కూరలు వేసేయండి, పడేయకండి. కొబ్బరి పాలు అండి ఈ రైస్లో వేసేయండి. వాటర్ వేయకండి, ఇంకా స్వీట్ కాబట్టి కొంచెం మెత్తగా పెట్టాలండి. ఇలాచి పౌడర్ ఇప్పుడు వేయండి. ఒక 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే గ్లాసున్నర వేరే నీళ్ళు వేయాలండి, మంచినీళ్ళు. ఎందుకంటే రైస్ ఉడకాలి కదండి, అందుకు. ఇది స్టవ్ పైన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. ఒక 7-8 విజిల్స్ రానివ్వండి, మెత్తగా ఉడకాలి రైస్. కొద్ది కుంకుమ పువ్వు అండి నానబెట్టుకోండి కొబ్బరి పాలలో. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి వేగించుకోవడానికి. ఫస్ట్ కొద్ది కొబ్బరి వేగించండి, వేగించుకొని పక్కకు పెట్టుకోండి. కొద్దండి ఇది కూడా వేగించుకోవాలి. ఇవన్నీ వేగించుకుని పక్కకు పెట్టుకోవాలండి. చల్లారినాక స్వీట్లు వేయాలి. కొబ్బరి పాలతో స్వీట్ అన్నం రెడీ అయిందండి. ఇవి వేగించి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేసుకోవాలి. జీడిపప్పు, కొద్దిగా కొబ్బరి అండి. ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది. కొద్దిగా కిస్మిస్ అండి, కొద్దిగా తేనె అండి స్వీట్కి బదులు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ ఇదండి. నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ అండి. హెల్తీ స్వీట్ రెడీ అయిందండి. ఈ బ్రౌన్ రైస్తో చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఈ పాలు పోసుకునే వాళ్ళు పాలు పోసుకోండి. పాలు వద్దనుకున్న వాళ్ళు, చాలా హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా కొబ్బరి పాలతో చేసుకోండి. కొబ్బరి పాలు కొంచెం చిక్కగా ఉండాలండి, ఎక్కువ వాటర్ ఉండకూడదు. ఎక్కువ వాటర్ ఉండడం వల్ల రుచి ఉండదండి. చూడండి హెల్తీ స్వీట్ రెడీ అయింది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని మనం 2-3 రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని తినొచ్చు. కొంచెం వండేది టైం తీసుకుంటుందండి, కానీ